చేస్తాం మిడత. హల్లెలూయా. మిడతలు తినేసి నేను ఏం చేస్తా ఉంది, ఒక మిడత ఇట్లా కొట్టి వేస్తే చెత్త మళ్ళగా కాదు. హల్లెలూయా. దేని బిడ్డారా, ఈ పురుగు తినేసినాక మళ్ళీ ఏం చేస్తాను, పసలు పురుగులు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అంటే పంట మనకి పొలాలు ఉన్నాయా, ఈ వాక్య ధ్యానిస్తున్నప్పుడు దేని బిడ్డారా నిజంగానే మన జీవితంలో పసలు పురుగులు, గొర్రెల పురుగులు ఇవన్నీ మనకు తినేసి రోగం చేత అయిపోయింది, అప్పుల చేత అయిపోయింది, మనశ్శాంతి లేకుండా, దేవుని ద్వారా నెమ్మది లేకుండా, తర్వాత దేవుని ద్వారా ఇది లేక మనం ప్రార్థన చేయక ఎందుకు ఈ గడుపు, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకంటే చెడ్డ మాటలు మాట్లాడని మాటలు మాట్లాడి అయ్యో నేను ప్రార్థన చేసి ఏం లాభం, మన ఇంట్లో లేరా ముందు దేవుని ద్వారా పిల్లలాంటి స్వభావం కలిగిన వారు లేరా, మన ప్రార్థన లేకుండా మనం అనుకున్న రోజులు లేవా, ఎందుకు ఒకటి పోయేసరికి ఒకటి ఆర్థికంగా అయితే మాటలతోనైతే, చేష్టలతోనైతే, సిగ్గు పొరపాటు అంటే మాటలతోనైతే, ఇంత సాక్ష్యంతోనైతే. హల్లెలూయా. బాధ చెప్పుకుందామనుకుంటే వాళ్ళు ఇంకొకటి స్టార్టింగ్ చెప్పడం అయితే అలా కృంగిపోయిన మిగతల పురుగులు లేవన్నావా, లేవా గొప్పల పురుగులు లేవా. హల్లెలూయా. మనల్ని తిరిగేయలేదా, మనల్ని బాధించలేదా. దేవుడిగా నేనైతే అదే ఇచ్చిన అనుకోలేదు సంవత్సరం అంతా, 40 సంవత్సరం నేను ప్రార్థన కోల్పోయింది. లేదా కొన్ని మాటలు దాని కూడా, లేకపోతే ఏదో ఒక రకంగా ఆర్థికంగా దాని బలంగా చాలా వేయాలి. వాక్యం కలిగినా దీన్ని దిగరించాలని పేరు కానీ ఏడితే వచ్చేసింది దానికి. హల్లెలూయా. హల్లెలూయా. దేని బిడ్డారా ఇవన్నీ లేవా మన జీవితంలో? ఆలోచించండి. ఎంత మంచిగా ప్రేమలో ఉన్నామన్నా, ఎంత మంచిగా ప్రేమలో ఉన్నామన్నా, ఇంకా ముందుకు సాగిపోదామన్నా దేని బిడ్డారా ఎందుకు బాగుంది. హల్లెలూయా. హల్లెలూయా. లేవా మన పంట అంతా, మన శరీరం అంతా, మన బాధ తినివేసిన రోజులు లేవా, నిద్రపోకుండా ఏడ్చిన రోజులు లేవా. హల్లెలూయా. అంటే కన్నీళ్లు తుడుచుకున్న రోజులు లేవా, అపార్థం చేసుకున్న రోజులు లేవా. మంచిగా పోయి మంచిగా కలుసుకుందాం, మంచిగా ఉందామని భర్త అయిపోయింది, భార్య అయిపోయింది, ఏదైనా మేము కలిసి ఉందామని మళ్ళీ వెళ్తూ ఉంటే మన దూరం వచ్చిన వాళ్ళు లేరా. హల్లెలూయా. లేరా. ఎక్కువగా దేవుని బిడ్డ ఇవన్నీ నాకు కొన్ని వచ్చినాయి కానీ ఇవన్నీ ఆలోచిస్తూ పోతే ఇంకా ఉన్నాయి. హల్లెలూయా. ఈ జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. నేను ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంట్లో తిని తాగినప్పుడు, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి ద్వారా ఛాయ్ పోసేదాన్ని కూడా వినకపోతే మాకు బాధ అనిపించింది. అసలు నిజంగా వాళ్ళు పోయినాక నేను ఏడ్చేదాన్ని. ఛాయ్ పోసి రాకుంటే బెటర్ ఉంటుంది, అయ్యో వీళ్ళు వస్తాను ఇంటికుంటే పైసలు ఉంది కానీ ఛాయ్లో పోయలేకపోతాను నేను, ఎందుకంటే అది ఎక్కడైనా పెట్టలేకపోతాను లేదు. దేవుడి ద్వారా ఇలా ఏడ్చిన రోజులు ఎన్నో ఉంది. సేవకులు వచ్చి పోతాను అయితే నిజంగా వాళ్ళను కొన్నిసార్లు ఒత్తిగా పంపించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు వీళ్ళు పెట్టిన కారుగా ఉంటాయి, అదే వీళ్ళ వెళ్ళగా రైతులు సైడ్ చేసి నాకు అందరం పెట్టి పంపించారు. పోయినాక అయ్యో 3 పూట్ల కాడ 2 పూటలు పెట్టే కాడ 1 పూట 5 పెట్టారు, కనీసం పప్పు చారుతోనన్నా చికెన్ కూడా పెట్టలేని పరిస్థితి. ఎలాంటి రేపు ద్వారా ఇలాంటి అన్నీ ఎదురైనప్పుడు చాలా చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. దేవుళ్ళో కూడా రేపు ద్వారా దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నా కూడా ఏదో ఒక మాట జాడము, ఏదో ఒక రకంగా ఏదో ఒక అపార్థంతో ఇవన్నీ కూడా దేవుడికి దూరమైన రోజులు దేవుడి ద్వారా గుర్తి ఉన్నాయి. చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. అంటే మన పంట అంటే వచ్చేది వేసిన పంట కాదు. హల్లెలూయా. మనలో ఉన్న పంట, మనలో ఉన్న మన బాడే మనకొక పంట. హల్లెలూయా. మన చేతులు, మన కాళ్ళు, మన కడుపు. హల్లెలూయా. అయితే భార్య భర్తల మధ్యలో బాగా ఉంటాయి దేవుళ్ళ, కుటుంబంలో తల్లి కొడుకుల మధ్యలో దేవుళ్ళ, తండ్రి వీళ్ళ మధ్యలో ఇవి బాగా ఉంటాయి. మిడతలు అనేవి, పసుపు పురుగులు అనేవి, ఈ గొంగడు పురుగులు అనేవి దేవుళ్ళ చాలా ఉంటాయి. ఎంతగా ఏ రాత్రిలో పోయినా ఎలా అపార్థనో తెలియదు. అలా ప్రార్థన చేసే టైంలో మోకరించే టైంలో మోకరించకుండా
రైతు బిడ్డారా ఏడ్చే రోజులు ఉన్నాయి. ఏంటి ప్రభావ, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నేను ఆరాధన చేయాలి, ఈ సంవత్సరం ఇలా ఉంది, ఏమైపోయింది, మీకు ఏం లేక అందులో వెళ్ళిపోయింది. చర్చిలకు ఈ సరైన తాకరాక చర్చిలో కూడా సేవకుడు అంగలారుస్తూ ఉంటారు. అయ్యో ఏమో అంటే వీళ్ళు దీవించబడితేనే కదా చర్చలకు రావాల్సింది, వచ్చేది. ఇవన్నీ కొట్టివేయబడతా ఉంటాయి. ఆశీర్వాదం లేదా, ప్రార్థన లేదా, ప్రార్థన ఉంటేనే ఆశీర్వాదం, వాక్యం ఉంటేనే ఆశీర్వాదం. దేని బిడ్డారా ఏ రకంగా ఇవన్నీ ఉండే ఇదంతా పాటు చేస్తూ ఉంది. ఏ రకంగా మనం ఎరిగేది, ఏ రకంగా చర్చిలకు మనం కానుకలు పట్టుకొచ్చేది, ఏ రకంగా చర్చిలో అన్ని మిగులుబాటు ఉండేది. ఇక్కడ చర్చిలో కూడా ఆశీర్వాడు అంగలారుస్తూ ఉన్నారు. నిజమే కదా. అందరం ఎవరైనా ఆర్థికంగా ఉండి కానుక